హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. చిన్నతనం నుంచి కూడా చాలా మంది అంటూ ఉంటారు, ఏమంటే చిన్న పిల్లలకి మాటలు సరిగ్గా రావు, ఏమంటే మధ్య మధ్యలో బెక్కుతూ ఉంటారు, నత్తి వస్తుంది అని అంటారు. అసలు దీనికి గల కారణాలు ఏంటి, ఎందుకని వస్తుంది? అంటే ఇది చిన్నతనం నుంచే వస్తుందా, లేకుంటే పెద్దవాళ్ళు ఎదిగిన వాళ్ళకు కూడా మళ్ళీ ఇది రిపీటెడ్గా ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ బోగడి గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, స్టటరింగ్ అంటే నత్తి, ఇది చిన్న పిల్లల్లోనే వస్తుందా, లేకుంటే వయసు ఎదిగిన వారికి కూడా ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అసలు ఎందుకని ఇది వస్తుందంటారు? ఇది వస్తే దీన్ని ఎలా నివారించుకోవాలి, నివారించుకోవడానికి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారా? ఈ స్టామరింగ్ అనేది ఏదైతే ఉందో ఇది జస్ట్ వాయిస్ డిజార్డర్ అన్నట్టు. అంటే మన స్పీచ్కి సంబంధించిన డిజార్డర్, నాట్ వాయిస్, స్పీచ్లో ఏంటి అని అంటే మామూలుగా ఒక రిథంతో పాటు స్పీచ్ అనేది వస్తుంటుంది. ఫ్లో అనేది నీట్గా ఉండాలి. ఈ ఫ్లో డిస్టర్బెన్స్ అయినట్టయితే ఇది రకరకాలుగా డిస్టర్బ్ కావచ్చు. ఈ ఫ్లో డిస్టర్బెన్స్ అయితే దాన్ని స్టామరింగ్ అంటారు. స్టామరింగ్నే ఇంకో వర్డ్ స్టటరింగ్ అని అంటారు. అంటే మధ్య మధ్యలో బ్రేక్ అవుతూ మాట్లాడడం అనమాట. అయితే దీనికి పర్టికులర్ ఏజ్ అంటూ ఏమీ లేదు. బట్ జనరల్గా ఏంటంటే చిన్న ఏజ్లో వస్తుంది, పెద్ద ఏజ్లో కూడా కొంతమందికి రావచ్చు. చిన్న ఏజ్లో ఏంటి అని అంటే దీన్ని డెవలప్మెంటల్ అంటే ఏంటి టాకింగ్ డిస్టర్బెన్స్ అని అంటారు అనమాట. అంటే డెవలప్మెంటల్లో వచ్చేటటువంటి స్టామరింగ్ అంటే పిల్లలు పెద్దగా అవుతున్నప్పుడు, చాలా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం వర్డ్స్ కానీ లేకపోతే వాళ్ళ అక్షరాలు కానీ పలుకుతున్నప్పుడు దాంట్లో ఇప్పుడు రా ఉంటే లా పలకడము, ఓసారి అంటే సా ఉంటే తా పలకడము, తా అనేది ఎక్కువ వస్తుంటుంది, తా ఇలా పలకడం అనేది సాధారణంగానే జరుగుతుంది. కొంత ఏజ్తో పాటు అదంతకదే సెట్ అయిపోతుంది అనమాట. దీనికి పర్టికులర్ రీజన్స్ ఏం లేవు. ఫిజియలాజికల్గానే నార్మల్గానే చాలా మంది పిల్లలు ఇలాగా కొంచెం చేంజ్ వచ్చేసి తర్వాత సెట్ అయిపోతుంది. కానీ కొంతమందిలో మాత్రం ఆ విధంగా చిన్నగా ఉన్నప్పటి నుంచి అలాగే వెళ్తూ ఉంటుంది. కొంతమందికి చిన్నగా ఉన్నప్పుడు అసలు ఏమి ఉండదు, మరీ చైల్డ్హుడ్గా ఉన్నప్పుడు ఏమి ఉండదు. కానీ స్కూల్ ఏజింగ్కి వచ్చిన తర్వాత అంటే ఒక 3rd క్లాసు 2nd క్లాసు ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు కొన్ని కండిషన్స్ వల్ల అది డెవలప్ అయ్యే అవకాశం. దీనికి పర్టికులర్గా కారణాలు ఏంటండి అని అంటే దీనికి పర్టికులర్ కారణాలు అంటూ ఏమీ లేవు. కానీ జస్ట్ మానసికంగా ఇప్పుడు ఒక మాట రావాలి అంటే దానికంటూ ఒక పాత్వే పనిచేస్తూ ఉంటుంది. బ్రెయిన్ నుంచి మామూలుగా ఈ సౌండ్ ప్రొడ్యూస్ అయ్యేటటువంటి థింగ్కి ఒక పాత్వే అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, అంటే పని చేస్తుంటుంది. ఈ పాత్వేలో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినట్టయితే ఈ విధంగా మనకు స్టామరింగ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అయితే ఈ పాత్వేలో డిస్టర్బెన్సెస్ ఎప్పుడు వస్తాయండి అని అంటే చిన్నపిల్లల్లో సాధారణంగా ఒకటి మానసిక పరంగా అనేది చాలా ఎక్కువ రీజన్. మానసిక పరంగా అంటే ఎట్లాగా, ఇప్పుడు మనం వాళ్ళని కొత్తగా స్కూల్లోకి వేసాము, అక్కడ కొత్త వాతావరణంలో కొంచెం డిస్టర్బెన్స్, అరే నేను ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది తెలియదు కాబట్టి పిల్లలకి కొంచెం వాళ్ళ ఆ వాతావరణానికి సడన్గా అడ్జస్ట్ కాలేకపోయినట్టయితే కొంచెం దాని మానసికంగా వాళ్ళపైన కొంత స్ట్రెస్ అనేది పడుతుంది. అలాంటి టైంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే టాకింగ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొంతమందికి ఏంటంటే డెవలప్మెంటల్లో ఒకవేళ హెరిడిటరీ హిస్టరీ ఏమైనా ఉన్నట్టయితే దాని నుంచి కూడా కొంతమందికి డెవలప్ కావచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, స్టామర్తో కొంచెం ఆగి మాట్లాడుతున్నారు, నతిగా మాట్లాడుతున్నారు అనుకోండి, కొంతమంది పిల్లలు ఇమిటేట్ చేస్తారు, దానివల్ల కూడా కొంతమందికి అలా కూడా డెవలప్ అవుతుంది. అంటే ఒక మనిషికి ఇంట్లో ఒక పర్సన్కి ఉన్నట్టయితే చిన్నపిల్లలకు వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ డెవలప్మెంటల్ స్టామరింగ్. కొంతమందికి పెద్దగా అయిన తర్వాత కూడా వస్తుంది. అయితే సాధారణంగా డెవలప్మెంటల్ స్టామరింగ్ మనం కొంచెం వాళ్ళు ప్రైమరీ స్కూల్ దాటేలోపే మనం బాగు చేసేసేయచ్చు. కానీ కొంతమందికి అసలు ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, అదంతకదే కూడా బాగవుతుంది. కొంతమందికి తప్పకుండా ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. ఇది ఒక రకం. అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళు అంటే కొంచెం ఏజ్ దాటిన తర్వాత ఏదో టీనేజ్లో కానీ అట్లా వస్తుందంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. మేజర్గా ఏంటి అంటే ఏదైనా ఇంజురీస్ కానీ, హెడ్కి సంబంధించిన ఏమన్నా ఇంజురీస్ కానీ, లేకపోతే మరీ ఎక్కువ టెన్షన్కి స్ట్రెస్కి అట్లాంటివి ఏమన్నా లోన్ అయినప్పుడు కానీ, లేకపోతే మన ఏదైనా మెడిసిన్స్ యొక్క కారణాల వల్ల కానీ, అంటే వేరే అదర్ మెడిసిన్స్ ఏమైనా తీసుకుంటే కొన్నిసార్లు వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానీ వాటి యొక్క ప్రభావం వల్ల కానీ, కొంతమందికి ఏంటంటే ఎక్కువ డ్రింక్ చేసినప్పుడు ఎక్కువ ఆల్కహాల్ కానీ అట్లాంటివి ఏమైనా తీసుకున్నట్టయితే అడల్ట్ వాళ్ళల్లో దానివల్ల కానీ, ఇంకా ఏజ్ ప్రోగ్రెస్ అయిపోయిన తర్వాత నర్వస్ సిస్టమ్ అనేది కొంచెం వీక్ అవుతుంది. అప్పుడు వచ్చే స్ట్రెస్కో లేకపోతే అప్పుడు ఏదైనా స్ట్రోక్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి అంటే బ్రెయిన్కి సంబంధించి లేదంటే నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు వచ్చినట్టయితే అలాంటి వాళ్ళలో కూడా మిడిల్ ఏజ్ కానీ ఆ పై ఏజ్ వాళ్ళకి కానీ స్టామరింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ స్టామరింగ్లో ఏంటి అని అంటే పిల్లల విషయంలో చూసుకున్నట్టయితే రకరకాలుగా ఉంటుంది. కొందరు ఇది ఇంపార్టెంట్, అందులో ఉన్న రకాలు ఒకటి, కొందరికి ఏంటంటే ఫస్ట్ సిలబుల్ కరెక్ట్గా పలకరు,
మేడం అని పలకాలి అని అంటే అనేది మామ అనేదాన్ని ఎక్కువ అనేసి తర్వాత మేడం అని అనేస్తారు అన్నట్టు. అంటే మీన్స్ ఈ ఫస్ట్ సిలబల్ని ఎక్కువ పలికారు. ఇది ఒక రకమైనటువంటిది. అండ్ కొంతమందికి ఏంటంటే ఫస్ట్ స్పెల్ రాదు, అంటే దానికి ఒక ఫస్ట్ అక్షరాన్ని పలకాలంటేనే ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఆ ప్రెషర్ని అనంటే ఇలా ఇలా అంటూ అంటూ అంటే ప్రెషర్ పెట్టి ఒక్కసారిగా సౌండ్తో మేడం అనేస్తారు అన్నమాట. ఈ విధంగా మనం అందులో దీంట్లో కూడా మనం డిఫరెన్సియేషన్ చూడొచ్చు. ఇంకా కొంతమందిలో ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏంటారు, ఈవెన్ అడల్ట్లో కూడా ఎట్లా ఉంటుందంటే ఏ వర్డ్ మాట్లాడాలో వాళ్ళకు జ్ఞాపకం రాదు. ఫ్లో అనేది మనకి ఎట్లా మామూలుగా స్పీచ్ రావాలి, అలాంటిది తర్వాత ఏ వర్డ్ చెప్పాలో రాదు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు అలా లాగేస్తుంటారు అన్నట్టు, వర్డ్ని లాగి తర్వాత స్పెల్ చేస్తుంటారు అనమాట. అయితే ఇలా రకరకాలుగా వాళ్ళ స్పెల్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది ఇనిషియల్గా బాగానే మాట్లాడతారు, ఎండింగ్ క్లోజ్ చేస్తారు అన్నట్టు. బాగానే మాట్లాడతారు, నేను ఇంటికి వెళ్ళి వచ్చాను అనేది మనకి తెలియదు అనేసి ఉంటాడు అనమాట అక్కడే. కాబట్టి ఇలా డిఫరెంట్గా ఉంటాయి. అయితే వీటన్నింటినీ మనం ఎలా ట్రీట్ చేయొచ్చు అని అంటే, ఇప్పుడు అడల్ట్లో ఉంటేనేమో వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్, వాళ్ళకి ఆ పర్టికులర్ దాని వలన అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇంజురీ వలన వచ్చింది, ఇంజురీకి సంబంధించి మనం ట్రీట్ చేసి ఇంజురీ తర్వాతనే డెవలప్ అయ్యింది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ హోమియోపతి డాక్టర్, హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. హోమియోపతిలో ఇంజురీ తర్వాత వచ్చిందంటే ఏదో ఆర్నికను నాట్రమ్ సల్ఫో, హెడ్ ఇంజురీ తర్వాత వచ్చింది నాట్రమ్ సల్ఫ్ అనేది ఒక మంచి మెడిసిన్. ఆఫ్టర్ హెడ్ ఇంజురీ ఎటువంటి ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతున్నా కానీ ఒక మెడిసిన్ అనమాట. ఇలాగా ఇప్పుడు నేను ఇది చెప్పాను, దీంట్లో ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక విధంగా మెడిసిన్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సిలబల్ సరిగా పలకట్లేదు, ఒక సిలబల్నే 10 సార్లు అనేసి తర్వాత అంటున్నారు, స్పైజీలియా అని ఒక మెడిసిన్ ఉంది హోమియోపతిలో. అలాగే అట్టర్ చేయడానికి, ఒక శబ్దాన్ని అట్టర్ చేయడానికి అంటే గట్టిగా ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది, ఓన్లీ ఫస్ట్ గాలి వస్తుంది కొంతసేపు దాకా గాలితో అనేసి మళ్ళీ అంటున్నారు, అంటే దానికి స్టామోనియం అని ఒక మెడిసిన్ ఉందన్నమాట. ఇంకా కొంతమందికి ఇలా జ్ఞాపకం రాదన్నాను చూడండి ఇంతకుముందు అనేసి మళ్ళీ వర్డ్ అంటారని విన్నాను చూడండి, ఇది దీనికి కాస్టికం అని ఒక మెడిసిన్ ఉంటుందన్నమాట. ఇలా వాళ్ళ దాన్ని బట్టి కొంతమందికి ఎండింగ్ సరిగా ఉండదనండి, లైకోపోడియం అనేది ఒక మెడిసిన్ ఉంది. కొంతమంది మాట్లాడడమే చాలా స్లోగా మాట్లాడి పెద్దగా అంటారనమాట వర్డ్ని, దీనికి బెర్క్సాల్ అని ఒక మెడిసిన్ ఉంది. ఈ విధంగా హోమియోపతిలో ఆ పర్టికులర్ స్టామరింగ్లో కూడాను రకరకాల మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ మెడికల్ రిలేటెడ్ థింగ్స్ నేను చెప్తున్నాను. అలా కాకుండా కొన్ని జాగ్రత్తలు కొన్ని మనం కూడా ఇంట్లో ట్రైన్ చేయాలన్నమాట. వాళ్ళకు తొందర మాట్లాడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే హరీడ్నెస్ నుంచి చాలా మందికి స్టామరింగ్ వస్తుంటుంది. తొందర అవసరం లేదమ్మా, చాలా ఆగి స్లోగా టైం తీసుకొని మాట్లాడేటట్టు చేయడం. పిల్లల్ని ఏమాత్రం స్టామరింగ్ ఉన్న పిల్లల్ని ఏమాత్రం వాళ్ళని ఏదో కసురుకోవడమో లేకపోతే సరిగా మాట్లాడు ఎంతసేపు అంటామని ఇలాంటివన్నీ చేయకూడదు. ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా కొంచెం కరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళని చాలా మంచిగా పోకుండా ఈజీగానే ఈ స్టామరింగ్ తగ్గుతుంది. హోమియోపతి దీంట్లో జనరల్గా వేరే ఏ దాంట్లోనూ అంత మెడిసిన్స్ లేవు, కానీ హోమియోపతిలో పర్టికులర్లీ దాన్ని అబ్జర్వ్ చేసి ఒక డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు అసలు స్టామర్ ఎట్లా అవుతుందని 1-10 సార్లు అబ్జర్వ్ చేసి దాని ప్రకారంగా మనం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎలా ఉన్నప్పటికీ ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మనం హోమియోపతి మెడిసిన్ తీసుకున్నట్టయితే క్లియర్గా దాన్ని తగ్గించవచ్చు. నిజంగా డాక్టర్ మీరు చెప్పినట్టుగానే ఇంటి వాతావరణంలో కూడా ఒక ప్లెజెంట్ వాతావరణం ఉంటే వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అనిపిస్తుంది, వాళ్ళకు కూడా భయం లేకుండా నేర్చుకుంటారు, నెమ్మదిగా ఎదుగుతూ ఉంటారు. దాంతో పాటు మీరు చెప్పినట్టు ఈ వైద్యం తీసుకోవడం వల్ల కూడా మెరుగైన ఉపశమనం. అందుకోసం స్పీచ్ థెరపీ అంటారు. ఓకే, స్పీచ్ థెరపీ ఇస్ ఇంపార్టెంట్. జనరల్ గా స్పీచ్ థెరపీ అనేస్తారు. ఓన్లీ థెరపీతో ఎంతసేపు, సంథింగ్ సపోర్ట్ కూడా కావాలి. కాబట్టి అది మెడిసిన్ రూపంలో సపోర్ట్ ఉన్నట్టయితే విల్ బి వెరీ గుడ్. ఓకే, సో చూసారు కదండి, ఇంటి వాతావరణంతో పాటు వాళ్ళకి మెడిసిన్ కూడా యూజ్ చేయడం వల్ల ఇంకొంచెం తొందరగా క్యూర్ అనేది దొరుకుతుంది.